నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల కులదైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి మహిళలు బోనాలతో, డప్పు చప్పులతో, పోతరాజుల విన్యాసాలు, ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢమాసం సందర్భంగా గౌడ కులస్తులంతా ఒకచోట చేరి ఒక పండగల కుల బాంధవులు ఎల్లమ్మ తల్లి బోనాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఎన్టీపీసీ పట్టణ ప్రాంతం అనగా కాజిపల్లి, మాతంగి కాలనీ, ఎఫ్సిఐ క్రాస్ రోడ్, ఎన్టీపీసీ పీటీఎస్, టీటీఎస్, కృష్ణానగర్, మల్కాపూర్, చాలపల్లి, కురట్పల్లి, జంగాలపల్లి, వేడిపల్లి విలేజ్, భీమునిపట్నం, అన్నపూర్ణ కాలనీ, భరత్ నగర్, ఆటోనగర్ ఈ యొక్క ఎన్టీపీసీ పట్టణ ప్రాంతానికి సంబంధించి మన గౌడ కుల బాంధవులందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి పెద్ద మనుషులు మరియు మాలాంటి యువకులు మరియు మా అందరి కుటుంబ సభ్యులు గౌడ కుల బాంధవులందరూ ఒక మంచి సమిష్టి నిర్ణయానికి వచ్చి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, విద్యా రీత్యా అనేక ఇది సిటీ టౌన్ కల్చర్ ఉంది కనుక వివిధ ప్రాంతాల నుండి అందరం ఇక్కడికి వచ్చి ఒక సమ్మేళనంగా ఉండి మన కుల బాంధవులందరికీ ఒక పరిచయ వేదికగా, అదేవిధంగా మన ఆరాధ్య దైవం కులదైవం అటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆషాఢ బోనాల సందర్భంగా అందరు కుటుంబ సభ్యులు తమ వంతుగా ఇంటి నుండి బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ మనకు విశ్వభారతి విద్యా సంస్థల దగ్గర మనకు ఎంతో సుప్రసిద్ధమైన కట్టెకోత మిషన్, రాజన్న కట్టెకోత మిషన్ అనే ప్రాంతంలో వారు చాలా సంవత్సరాల క్రింద రేణుకా ఎల్లమ్మ మాతను ఒక చిన్న గుడిగా వెలిపించి పూజలు, నైవేద్యాలు ప్రతినిత్యం చేస్తున్నారు. ఇటువంటి సువర్ణ అవకాశం మనందరం కుటుంబ సభ్యులందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా బోనాలు సమర్పించే సంస్కృతి మొదలుపెట్టిన ప్రతి ఒక్క గౌడ కుల బాంధవులకు, వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంస్కృతి ఇక ముందు కూడా అందరూ ముందుకు వచ్చి అందరం మన కుటుంబమే అని ఆలోచించి అందరం ముందుకు సాగితే మంచి సమిష్టమైన పంటలు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మనం చేసే ప్రతి పని కూడా ఆ తల్లి చల్లని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కుల బాంధవులకు మరియు ప్రెస్, ప్రింట్ మీడియా మిత్రులకు మరియు సహకరిస్తున్న అన్ని సిబ్బందుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గౌడ, జై గౌడ. ఈరోజు ఎన్టీపీసీ పట్టణంలోనే ఇంత పెద్ద ఎత్తున మా గౌడ బంధువులు బోనాలతోటి మరియు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి శ్రీ రేణుకా ఎల్లమ్మ కులదేవతను రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పించి ఓడి బియ్యం పోసి అందరూ కూడా ఒక పరిచయ వేదిక జరుపుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా గౌడ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటి కాకుండా రేపు గౌడ సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా పెద్ద ఎత్తున చేయడానికి ఒక పరిచయ వేదికగా మొదలుపెట్టడం తప్పకుండా మా గౌడ ఉద్యమకారుడు, తెలంగాణ తొలివీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వీరుని కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఇదే వేదికగా అందరినీ కలుపుకొని ప్రత్యేకంగా ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళా గౌడ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ముందు అనుకున్నాం కార్యక్రమం ఇద్దామని. యాక్చువల్లీ మా కులదేవత రేణుకా ఎల్లమ్మ చాలా మంది ఎప్పుడు చేసుకోలేదు, చాలా మంది అనుకునే చేద్దామని 10 రోజుల ముందు అందరికి గ్యాదర్ అయ్యి ఇంత షార్ట్ పీరియడ్లో వర్షం పడ్డ కూడా చదువుకుంటే అంత అనుకోలేదు. దేవుడి దయ వల్ల వాతావరణం మంచిగా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా భారీగా పెద్దగా చేసుకుంటామని మాటిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.